ఈనాడు యాజమాన్యానికి ఈనాడు ఏపీ ఎడిషన్ చీఫ్ ఎడిటర్ నాగేశ్వరరావుకి భారతిరెడ్డి వైఎస్ భారతిరెడ్డి నోటీసులు పంపించింది అనే విషయం మనందరికీ తెలుసు. దానికి కారణం కూడా తెలుసు. వైఎస్ అనిల్ కుమార్ కంపెనీలో ఆవిడ డైరెక్టర్గా పనిచేశారు అని ఈనాడు ఒక తప్పుడు కథనాన్ని ప్రచురించింది అని, దానికి సంబంధించి ఆమె ఆగ్రహం వ్యక్తం చేసి కోర్టు ద్వారా నోటీసులు పంపించిందని, దీనికి ఖచ్చితంగా ఈనాడు యాజమాన్యం క్షమాపణ చెప్తూ ఫస్ట్ పేజీలో ఆర్టికల్ వేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేదంటే పరువు నష్టం దావా వేస్తాను అంటూ కూడా చెప్పారు. దీనికి సంబంధించి కూడా మనం వార్తలు వచ్చాయి. దాన్ని కూడా మనం వీడియో చేశాము. అయితే దానికి ఈనాడు ఏ విధంగా స్పందించిందో ఇప్పుడు చూద్దాం. ఆవిడ భారతిరెడ్డి ఏం చేశారు, అసలు వాళ్ళు ఏం చేశారు, భారతిరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య అన్నట్లుగా రాశారు. కానీ అక్కడ వైఎస్ భారతిరెడ్డి అనిల్ కుమార్ వాళ్ళ మదరు. ఆవిడ ఆ కంపెనీకి డైరెక్టర్గా ఉంది అనేది తర్వాత తెలిసిన విషయం. ఆ విషయం మీదే ఈమె భారతిరెడ్డి కూడా స్పందించారు. సో ఆవిడ దానికి క్షమాపణ చెప్పమని అడిగారు. అయితే దానికి ఈనాడు దినపత్రిక చూడండి, నేను ఇక్కడ వార్త చదువుతాను. వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల్లో ముగిసిన సోదాలు. మద్యం కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెదనాన్న కుమారుడైన వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన కంపెనీల కార్యాలయాలు, నివాసాల్లో సిట్ అధికారులు చేపట్టిన సోదాలు శనివారం సాయంత్రానికి ముగిశాయి. హైదరాబాద్, చెన్నైలోని మొత్తం 10 ప్రదేశాల్లో జరిపిన ఈ సోదాల్లో అక్కడి కంప్యూటర్లలోని హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాల లావాదేవీలు, ఐటీ రిటర్న్ల వంటివి సీజ్ చేశారు. వాటిని పూర్తిగా విశ్లేషించిన తరువాత సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించాలి అని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇంతవరకు ఓకే. ఇక చూడండి లాస్ట్ది. ఈ కంపెనీలో డైరెక్టర్గా కొనసాగిన భారతిరెడ్డి మాజీ సీఎం జగన్ భార్య కాదు. ఆమె అనిల్ రెడ్డి తల్లి, జగన్ పెదనాన్న జార్జి రెడ్డి భార్య భారతిరెడ్డి అని తేల్చారు. చూడండి ఇక్కడ ఎలా రాశారు. ఆ కంపెనీలో డైరెక్టర్గా కొనసాగిన భారతిరెడ్డి మాజీ సీఎం జగన్ భార్య కాదు. ఆమె అనిల్ రెడ్డి తల్లి, జగన్ పెదనాన్న జార్జి రెడ్డి భార్య భారతిరెడ్డి అని తేల్చారు. అధికారులు తేల్చారు అన్నారు. ఇక్కడ చూడండి అసలు ఈనాడు ఎలా ప్రవర్తించిందో. ఆవిడేంటి ఫ్రంట్ పేజీలో మీరు నాకు అపాలజీస్ చెప్తున్నట్లుగా ఆర్టికల్ రాయాలని ఆమె డిమాండ్ చేశారు. కానీ వీళ్ళు 19th పేజీలో చేశారు. 19th పేజీలో, ఈనాడు పేజీలో 19th ఆదివారం రోజు పేజీది 19th పేజీలో ఒక చిన్న ఆర్టికల్. అందులో కూడా భారతిరెడ్డి ఈవిడ కాదు జార్జి రెడ్డి అని, జార్జి రెడ్డి వాళ్ళ మిస్సెస్ అని చెప్పి అధికారులు తేల్చారు అన్నట్టుగా రాసింది. ఇక్కడే మనకు అర్థమవుతుంది ఈనాడు ఎలాగా ప్రవర్తిస్తోంది. వాళ్ళు చేసింది తప్పు అని చివరికి తెలుసుకున్న తర్వాత ఆ తప్పును డైరెక్ట్గా తప్పు అని ఒప్పుకోలేక ఈ విధంగా అయితే కథనాన్ని ప్రచురించింది. మరి దీని మీద భారతిరెడ్డి ఎలా స్పందిస్తారో, మరి నెక్స్ట్ యాక్షన్ ఏముంటుందో మరి చూడాలి.